బ్రో, ప్రజెంట్ జనరేషన్‌లో మ్యారేజ్ చేసుకోవాలంటేనే భయమేస్తుందనమాట. సో, రోజుకొక విషయం బయటకొస్తుంది. అంటే ఒకప్పుడు ఎలా ఉందంటే పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్ అయిపోయి బతికేవాళ్ళు. బట్ ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ అనేదే అసలెక్కడ కనిపించట్లేదు. అంటే ఈ ఈ అడ్జస్ట్మెంట్ వర్షన్ పక్కన పెడితే హ్మ్. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తల్ని కన్న పిల్లల్ని కూడా చంపేసేటటువంటి మనస్తత్వాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా మటుకు మన సమాజంలో రేప్ కేసులు కానీ లేకపోతే మోసం చేసిన కేసులు కానీ ఇలాంటివంటే చాలామంది అబ్బాయిలే చేస్తారని అందరూ మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఇలాంటి ఆధారాలు వింటూ ఉంటే అబ్బాయిలు కాదు, అబ్బాయిల కన్నా క్రూరంగా అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఇంకా క్రూషియల్గా మారిపోయిందని క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ మధ్య మనం చాలా వింటున్నాం. రీసెంట్గా అది కూడా నావీ భర్తని తను ముక్కలుగా కట్ చేసి ఒక డ్రమ్ములో వేసి సిమెంట్ కలిపి పోసేసింది. అది కాకుండా పెళ్ళైన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా తన ప్రియుడి కోసం ఇక్కడ తన భర్తని 2 పిల్లల్ని అన్నంలో మందు పెట్టి చంపేసి మరీ వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక ఆమె తనకు 40 ఇయర్స్ 25 ఇయర్స్ అబ్బాయి కోసం తన పిల్లల్ని వదిలేసి, అంటే వదిలేయడం పక్కన పెడితే తను ఎట్లా అంటే మైండ్ డైవర్ట్ అయిపోయింది మొత్తం. నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నాను, ఇంకా తనతోనే వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి, ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా పెద్ద అయిపోయి కాలేజీలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా 25 ఇయర్స్ పిల్లాడి కోసం తను అందరిని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా చూస్తూ ఉంటే అసలు సమాజం ఎటుపోతుంది? అసలు ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న నేరాల్లో చూసుకుంటే 70-80% అందులో అమ్మాయిలే ఉంటున్నారు. సో వాళ్ళు పెళ్ళికి ముందు ఇంకొక అబ్బాయిని ప్రేమించడం, పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఆ అబ్బాయి కోసం వీళ్ళని వదిలేయడం, లేకపోతే వీళ్ళని చంపేసి కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్ అనమాట. అయితే సోనం అండ్ రాజ్ రఘువంశీ వీళ్ళిద్దరికీ పెళ్ళయింది, ఓకే బాగానే ఉంది. ఇద్దరు హనీమూన్ కూడా వెళ్ళారు, మేఘాలయకు వెళ్ళారు. సో అక్కడ హనీమూన్కి వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి రాజ్ రఘువంశీ మాయమైపోయాడు. మరి ఆయనకి ఏం జరిగింది, ఎటు వెళ్ళాడు, ఏది కూడా తెలియదు. సో అక్కడ నుంచి ఇంకా సోనం ఏం చేసింది, ఇంటికి రావడం కానీ లేకపోతే ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్పడం కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏది కూడా చేయలేదు. సో తను కూడా అక్కడ నుంచి మాయమైపోయింది, ఎక్కడ పోయింది ఏది తెలియదు. సో అప్పుడు ఇక్కడ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి అప్పుడు పోలీసులు తెలిపిన వివరాలు కావచ్చు, లోతుగా దర్యాప్తు చేసి కొన్ని విషయాలు చెప్పారు. సో అప్పుడు ఏం తెలిసిందంటే సోనం తను పెళ్లికి ముందే ఇంకొక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయితో పాటు ఇంకా 2 సుపారీగా తీసుకొచ్చి తన భర్తను తనే చంపేయించి అక్కడే తను బాడీని కూడా మాయం చేయించి ఇంకా వాళ్ళతో తిను వెళ్ళిపోయింది. సో ఇలాంటి సంఘటనలు వింటూ ఉంటే అసలు సమాజం ఏం జరుగుతుంది, అమ్మాయిలు ఏం చేస్తున్నారు? ఓకే, మీకు నిజంగా పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే చెప్పండి. మీరు నిజంగానే ఒక అబ్బాయిని ప్రేమిస్తే పెళ్లికి ముందే చెప్పండి, మీ అమ్మనాలను ఒప్పించుకోండి, లేకపోతే పెళ్లికి ముందే లేచిపోండి. పెళ్లి చేసుకొని ఆ అబ్బాయిని జీవితమే నాశనం చేయడం కాకుండా వాళ్ళ కుటుంబం పరువు తీసేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు, చంపేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అంటే ఇంకా ఎంత క్రూషియల్గా అంటే ఓకే పెళ్లి చేసుకొని సంసారం చేసిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లల్ని కూడా పురుగుల మందు పెట్టి తనే తినిపించి చంపేయించి మరి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళ మైండ్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారో. ఎవరెవరైతే చాలామంది ఇప్పుడు ఫెమినిస్టులు ఉంటారు, వాళ్ళు మీరే అఘాయిత్యాలు చేస్తారు, మీరే అది చేస్తారు ఇది చేస్తారని చాలామంది సోషల్ మీడియా ఉందని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటివి కనిపించినప్పుడు కదా ఇప్పుడు ఇలాంటి సమయంలో మీరు ఎందుకు మాట్లాడారు? ఫెమినిస్టులు కావచ్చు అండ్ మహిళలు సపోర్ట్ చేస్తే ఎవరైతే చాలామంది వాయిస్ రైజ్ చేస్తుంటారు కదా, మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయారో? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి కూడా మీరు మాట్లాడాలి కదా. ఎక్కడో ఏదో అబ్బాయిలు చేశారని చెప్పేసి వాళ్ళ మీద అది చేయాలి ఇది చేయాలని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఆ అమ్మాయిలకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు చిన్న కేసు పెట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. బాయ్స్ ఎంత పెద్ద కేసు పెట్టినా కూడా దాన్ని పోరా బాబు అనే విధంగా వదిలిపెడుతూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో ఎవరైతే ఇలాంటి విషయాల్లో ఫెమినిస్టులు మాట్లాడుతూ ఉంటారో, సోషల్ మీడియా అంటే సామాజికంగా చాలామంది మాకు స్పృహ ఉంది మేము మాట్లాడతామనే విధంగా మాట్లాడతారు కదా. సో ఇలాంటివి జరిగినప్పుడు కూడా వీటి ఆధారంగా చేసుకొని కూడా మాట్లాడినప్పుడు అవును మీరు నిజంగా సమాజం గురించి మాట్లాడుతున్నారని క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఇప్పుడైతే నెలకొంటుంది అనమాట. సో చాలామంది బాయ్స్ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడుతున్నారు. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అండ్ పెళ్లికి ముందు ఇంకేమైనా అఫేర్స్ ఉన్నాయేమో, ఇక్కడ సరే వెళ్తే వెళ్ళిపోయారేమో, చంపేసి పోతారేమో అనే విధంగా చాలా భయపడుతున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మరి ప్రభుత్వం తీసుకుంటే కూడా ఏం మారే పరిస్థితి కనిపించదు. ఎవరికి వాళ్ళు తెలుసుకుంటేనే దీనికి ఒక పరిష్కారం అనేది కనిపిస్తుంది.